భారత రాజ్యాంగం గురించిన ఒక సుదీర్ఘమైన అత్యంత ఆసక్తికరమైన పాఠం. అవును, చాలా లోతైన పాఠమది. సాధారణంగా రాజ్యాంగం అనగానే ఆ, ఎన్నో వందల ఆర్టికల్స్, క్లిష్టమైన న్యాయపరమైన పదాలు మాత్రమే గుర్తుకొస్తాయి కదా. ఖచ్చితంగా. కోర్టు గదులు, లాయర్లు ఇలాంటివి ఊహించుకుంటారు. నిజమే, కాని వినేవాళ్లకు ఎటువంటి గందరగోళం లేకుండా ఆ పెద్ద పుస్తకంలోని అత్యంత ఆసక్తికరమైన ముఖ్యాంశాలను బయటకు తీయడమే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం. దైనందిన జీవితానికి ఇవి ఎలా ఉపయోగపడతాయో మనం మాట్లాడుకుందాం. చాలా మంచి ఆలోచన. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. మొదటి భాగం అసలు ఈ దేశమేంటి, ఇక్కడి పౌరులు ఎవరు అనే ప్రాథమిక ప్రశ్న దగ్గరే మొదలవుతుంది. ఆ, రాజ్యాంగం అనగానే చాలామంది కేవలం చట్టాల పుస్తకం అనుకుంటారు. కాని అది నిజం కాదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. ఒక ఆపరేటింగ్ సిస్టమ్, భలే చెప్పారు. అవును, దేశం ఎలా నడవాలి, ఎవరికి ఏ అధికారాలుండాలి అనేది మొత్తం ఈ సిస్టమ్ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రారంభంలోనే ఇండియా అనేదా భారత్ అని, ఇది రాష్ట్రాల సమాఖ్య అని చాలా స్పష్టంగా నిర్వచించారు. అంటే ఇక్కడ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనగానే మనకు వెంటనే అమెరికా గుర్తొస్తుంది. కరెక్ట్. కానీ చాలా తేడా ఉంది. అవును, రెండు వ్యవస్థల మధ్య చాలా పెద్ద తేడా ఉంది. అమెరికాలో స్వతంత్రంగా ఉన్న రాష్ట్రాలన్నీ కలిసి ఒక దేశంగా ఏర్పడ్డాయి. కాని మన దగ్గర అలా కాదు. మన రాష్ట్రాలకు దేశం నుంచి విడిపోయే హక్కు అస్సలు లేదు. వాస్తవానికి మనది విడదీయరాని ఒక బలమైన యూనియన్. పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే దేశాన్ని రాష్ట్రాలుగా విభజించారు తప్ప రాష్ట్రాలకు ప్రత్యేకమైన సార్వభౌమాధికారం లేదు కదా. ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, భౌగోళికంగా దేశ స్వరూపాన్ని మార్చే అధికారం పూర్తిగా కేంద్రం చేతిలోనే ఉంటుంది. ఆర్టికల్ 3 ప్రకారం. అంటే రాష్ట్రాల ప్రమేయం లేకుండానేనా? అవసరం లేదు. ఇది నిజంగా ఆశ్చర్యమే. పార్లమెంటు సదరు రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరుతుంది. కాని దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కేవలం ఒక సాధారణ మెజారిటీతోనే ఒక రాష్ట్రాన్ని రెండుగా విభజించగలదు. లేదా రెండు రాష్ట్రాలను కలపగలదు కూడా. అవును, దేశ సమగ్రతను కాపాడేందుకు రాజ్యాంగ నిర్మాతలు చేసిన ఒక అద్భుతమైన ఏర్పాటు. ఒక రకంగా చెప్పాలంటే మనది నాశనం చేయలేని యూనియన్, కానీ మార్పులు చేయగల రాష్ట్రాలు. ఇది చాలా ఆసక్తికరమైన కోణం. నిజమే. సరే, దేశమంటే కేవలం భూభాగం కాదు కదా, అందులో నివసించే ప్రజలు కూడా. అందుకే ఆ తర్వాతి భాగంలో పౌరసత్వం గురించి చాలా లోతుగా చర్చించారు. ఆర్టికల్స్ 5 నుండి 11 వరకు దీని గురించే ఉంటాయి. ముఖ్యంగా దేశ విభజన సమయంలో ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితులను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ నుండి ఇండియాకు వలస వచ్చిన లక్షలాది మందికి పౌరసత్వం ఎలా ఇవ్వాలో నిర్ణయించడం ఆనాటి అతిపెద్ద సవాల్ కదా. అవును, అది కేవలం ఒక చట్టపరమైన సమస్య కాదు, అత్యంత తీవ్రమైన మానవీయ సమస్య కూడా. ఆనాటి పరిస్థితులకు తగ్గట్టుగా పౌరసత్వ నియమాలను ఆర్టికల్ 6 మరియు 7 ద్వారా చాలా స్పష్టంగా రూపొందించారు. పౌరసత్వం విషయంలో ఇంకో కీలకమైన వాస్తవాన్ని మనం మాట్లాడుకోవాలి. భారతదేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ద్వంద్వ పౌరసత్వానికి అసలు కావేలేదు. అంటే వేరే దేశ పౌరసత్వం తీసుకుంటే? ఆర్టికల్ 9 ప్రకారం ఎవరైనా స్వేచ్ఛందంగా వేరే దేశ పౌరసత్వం తీసుకుంటే వారి భారత పౌరసత్వం ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. ఓహో, దేశం పట్ల పౌరులకు విభజించలేని నిబద్ధత ఉండాలన్నదే ఉద్దేశమన్నమాట. అవును. అంతేకాదు, భవిష్యత్తులో పౌరసత్వ నియమాలను మార్చడానికి ఆర్టికల్ 11 ద్వారా పార్లమెంటుకు పూర్తి అధికారాలిచ్చారు. పౌరులెవరో తేలిపోయిన తర్వాత ఆ పౌరులకు దేశం ఏమిస్తుంది అనే ప్రశ్నొస్తుంది. ఇక్కడే మనం రాజ్యాంగానికి గుండెకాయలాంటి ప్రాథమిక హక్కుల వైపు అడుగులేస్తాం. ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో ఉంటాయి. అవును, ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు. ఇవి సామాన్యులకు ప్రభుత్వం నుండి రక్షణ కల్పించే ఒక కవచం లాంటివి కదా. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అనే నియమం దగ్గర్నుంచి ఇవి మొదలవుతాయి. సమానత్వపు హక్కు చాలా ముఖ్యమైనది. అలాగే ఆర్టికల్ 17 శతాబ్దాలుగా పట్టిపీడిస్తున్న అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించడమనేది మన దేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మక మార్పు. ఇది కేవలం ఒక చట్టం కాదు, సమాజానికిచ్చిన ఒక స్పష్టమైన సందేశం. నిజమే. ఆ వివక్షలేని సమాజాన్ని నిర్మించడానికి ఆ నిబంధనలు పునాదిలాంటివి. ప్రభుత్వాలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా నియంత్రించడమే ఈ హక్కుల ప్రధాన ఉద్దేశ్యం. ఖచ్చితంగా. మెజారిటీ ప్రభుత్వాలు కూడా అల్పసంఖ్యాక వర్గాల హక్కులను కాలరాయకుండా ఇవి అడ్డుకట్టవేస్తాయి. అవును. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. జీవించే హక్కు స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు అని ఉంటుంది. కాని కాలక్రమంలో దీని పరిధి ఊహించనంతగా విస్తరించింది. సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా కదా. కరెక్ట్.
ఈ ఒక్క హక్కు నుంచే ఎన్నో కొత్త హక్కులు పుట్టుకొచ్చాయి. జీవించడమంటే కేవలం ఊపిరి పీల్చుకోవడం కాదు, మానవ గౌరవంతో బతకడం అని కోర్టులు చెప్పాయి. అంటే స్వచ్ఛమైన పర్యావరణం కూడా ఇందులోనే వస్తుంది. ఖచ్చితంగా. స్వచ్ఛమైన పర్యావరణం, వ్యక్తిగత గోప్యత అంటే ప్రైవసీ, ఆశ్రయం, వేగవంతమైన న్యాయ విచారణ ఇవన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయని న్యాయస్థానాలు ఎన్నోసార్లు స్పష్టం చేశాయి. అయితే ఇక్కడొక విషయం చూడాలి. హక్కులు కాగితాల మీద ఉండటం ఒక ఎత్తు, వాటికి భంగం కలిగితే కాపాడుకునే యంత్రాంగం ఉండటం మరో ఎత్తు కదా? అవును. రక్షణ లేకపోతే అవి కేవలం సలహాలు మాత్రమే అవుతాయి. అందుకే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఈ హక్కులను కాపాడే ఆర్టికల్ 32ను రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ అని వర్ణించారు. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అవును. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే వారు కింది కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అదొక గొప్ప సదుపాయం. అప్పుడు సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేస్తుంది. ఇవి మొత్తం 5 రకాలు ఉంటాయి. ఉదాహరణకు, ఎవరినైనా అక్రమంగా నిర్బంధిస్తే హేబియస్ కార్పస్ ద్వారా 24 గంటల్లోగా ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశిస్తుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకున్న అతిపెద్ద బ్రహ్మాస్త్రం లాంటిది కదా. వినడానికి ఎంతో భరోసాగా ఉంది. ఈ హక్కుల తరువాత పార్ట్ 4లో ఆదేశిక సూత్రాలు వస్తాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆర్టికల్స్ 36 నుంచి 51 వరకు. ఇవి ప్రభుత్వాలు చట్టాలు పాలసీలు చేసేటప్పుడు ఎలాంటి ఆశయాలను దృష్టిలో ఉంచుకోవాలో మార్గనిర్దేశం చేస్తాయి. అయితే ఇక్కడ చాలామందికొచ్చే సందేహమేమిటంటే, ఇవి అంత ముఖ్యమైనవి అయినప్పుడు వీటిని ఎందుకు కోర్టుల ద్వారా అమలు చేయించలేము అని. నాన్ ఎన్ఫోర్సబుల్ అంటారు కదా. అవును. దానికి కారణం బహుశా 1950ల నాటి మన దేశ ఆర్థిక పరిస్థితే అయ్యుంటుంది. అవును. అదొక వాస్తవిక దృక్పథం. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో అందరికీ సమాన పనికి సమాన వేతనం, అందరికీ ఉచిత విద్య, ఉచిత న్యాయ సహాయం అంటే ఆర్టికల్ 39A కింద ఇవన్నీ అందించేంత ఆర్థిక వనరులు మన దగ్గర లేవు. అలాగని వాటిని వదిలేలేము కదా. కరెక్ట్. అందుకే భవిష్యత్లో ఏర్పడే ప్రభుత్వాలకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. సమాజంలో ఆర్థిక, సామాజిక న్యాయం సాధించడానికి ఇవొక బ్లూ ప్రింట్ లాంటివి. ఆర్టికల్ 44 యూనిఫార్మ్ సివిల్ కోడ్ గురించి చెబుతుంది కదా. అవును. దేశమంతటా ఒకే రకమైన పౌరస్మృతి తీసుకురావాలని, అలాగే ఆర్టికల్ 48A ప్రకారం పర్యావరణాన్ని, వన్యప్రాణులను రక్షించాలని ఇవి ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేస్తాయి. ఇవి కోర్టుల ద్వారా అమలు చేయబడకపోయినా చట్టాలకు ఇవే పునాదిరాళ్లు. ఆ తర్వాత ప్రాథమిక విధులను కూడా చేర్చారు కదా. ఆర్టికల్ 51A కింద ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చాయి. ఇవి 1976 నాటి ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చాయి. స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు కదా. అవును. ఆ సమయంలో ఇవి ఎందుకొచ్చాయనే చారిత్రక చర్చ పక్కన పెడితే, హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉండాలనేది ఒక పరిపక్వత చెందిన ప్రజాస్వామ్యానికి లక్షణం కదా. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే హక్కులు, విధులు ఒకే నాణేనికి బొమ్మ బొరుసులాంటివి అని చెప్పచ్చు. అవును. ఒకరి హక్కు మరొకరి విధి మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మనకు జీవించే హక్కుంది కదా అని ఇతరులకు హాని చేయలేము. పౌరులకు దేశం హక్కులనిస్తున్నప్పుడు తిరిగి దేశం పట్ల మనం కొన్ని బాధ్యతలు నెరవేర్చాలి. రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను గౌరవించడం లాంటివన్నమాట. అవును. సోదరభావాన్ని పెంపొందించడం, పర్యావరణాన్ని రక్షించడం ఇవన్నీ. ఇవి చట్టబద్ధంగా అమలు చేయబడకపోయినా బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి ఇవి చాలా అవసరం. ఇది చాలా సమతౌల్యమైన విధానం. ఇక ఇప్పుడు అసలు పరిపాలన ఎలా సాగుతుంది, అధికారాల చదరంగం ఎలా ఉంటుందో చూద్దాం. పార్ట్ 5 మరియు 6. అవును. కేంద్రంలో రాష్ట్రపతి ఆర్టికల్ 52 ప్రకారం, రాష్ట్రంలో గవర్నర్ ఆర్టికల్ 153 ప్రకారం పరిపాలనాధిపతులుగా ఉంటారు. దేశంలో జరిగే ప్రతి అధికారిక నిర్ణయం వీరి పేరు మీదే నడుస్తుంది. బయటనుంచి చూసేవారికి వీరే సర్వాధికారులనిపిస్తుంది కదా. కానీ వాస్తవం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎలాగంటారు? పరిపాలన వీరి పేరుమీద జరిగినప్పటికీ వాస్తవ అధికారం వీరి చేతుల్లో ఉండదు. కేంద్రంలో ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి ఆర్టికల్ 74 ప్రకారం రాష్ట్రపతికి సలహాలిస్తుంది. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి నిర్ణయాల మేరకే గవర్నర్ పనిచేయాల్సుంటుంది. అంటే వీరు కేవలం నామమాత్రపు అధిపతులు మాత్రమే అంటారా? ఖచ్చితంగా. ప్రజలచేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ప్రభుత్వానిదే అసలు అధికారం. ఒక హుందాతనంతో కూడిన దేశాధినేతను రోజువారీ రాజకీయ వివాదాలకు దూరంగా ఉంచడమే మన పార్లమెంటరీ వ్యవస్థలోని బ్యూటీ. నిజమే. ఒక విధంగా వారు రాజ్యాంగబద్ధమైన సంరక్షకులుగా ఉంటారు.
ఇక చట్టసభల పనితీరు చూస్తే కేంద్రంలో లోక్సభ, రాజ్యసభ ఉంటాయి కదా. అవును, ద్విసభా విధానం. ఈ రెండింటి మధ్య అధికారాల పంపిణీ చాలా సమతౌల్యంగా ఉంటుంది. కానీ ద్రవ్య బిల్లుల విషయానికొచ్చేసరికి అంటే మనీ బిల్స్ దగ్గర కథ మారిపోతుంది కదా. ఆర్టికల్ 110. పన్నులు వేయడం, ప్రజల డబ్బు ఖర్చు చేయడం లాంటి ఆర్థిక విషయాల్లో రాజ్యసభ కంటే లోక్సభకే అత్యున్నత అధికారాలు ఎందుకున్నాయి? రాజ్యసభ కేవలం సిఫారసులు మాత్రమే చేయగలదు, కాని ఆపలేదు. ఎందుకు ఈ అసమానత? దీని వెనుక చాలా బలమైన ప్రజాస్వామ్య మూలసూత్రముంది. ప్రాతినిధ్యం లేకుండా పన్నులు వెయ్యకూడదు అనేది పాత నానుడి. నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. కరెక్ట్. లోక్సభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు, కాబట్టి వారు నేరుగా ప్రజలకు జవాబుదారీ. రాజ్యసభ సభ్యులు పరోక్షంగా ఎన్నుకోబడతారు, కాబట్టి ప్రజల పన్నుల డబ్బు ఎలా ఖర్చు చేయాలనే దానిపై అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం ప్రత్యక్ష ప్రతినిధులకే ఉండాలి. చాలా లాజికల్గా ఉంది. ఇంకో ప్రాక్టికల్ కారణం కూడా ఉంది. ఆర్థిక విషయాల్లో 2 సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే దేశ ఆర్థిక వ్యవస్థ ఆగిపోతుంది. ప్రభుత్వ ఖర్చులకు నిధులు లేక వ్యవస్థ స్తంభించిపోతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే లోక్సభకు తుది నిర్ణయాధికారమిచ్చారు. అర్థమైంది. అదేవిధంగా చట్టసభలు సమావేశంలో లేనప్పుడు ఏదైనా తక్షణ అవసరం వస్తే పరిస్థితేంటి? అప్పుడే ఆర్డినెన్స్ జారీ చేసే అసాధారణ అధికారాలు తెరపేకొస్తాయి గదా. అవును. ఆర్టికల్ 123 కిందే రాష్ట్రపతి, ఆర్టికల్ 213 కింద గవర్నర్ దీనిని జారీ చేయవచ్చు. దీనిక్కూడా చట్టంతో సమానమైన బలమే ఉంటుందా? ఉంటుంది, కానీ ఇదొక అత్యవసర ఏర్పాటు మాత్రమే. పరిపాలనలో అనుకోని అడ్డంకులు వచ్చినప్పుడు వ్యవస్థ ఆగిపోకుండా ఉండేందుకు చేసిన తాత్కాలిక శాసనాధికారమిది. అంటే శాశ్వతం కాదనమాట. అవును. ఇది చట్టసభలను బైపాస్ చేయడానికి కాదు. అందుకే తర్వాత చట్టసభలు సమావేశమైనప్పుడు 6 వారాలలోగా దానికి ఆమోదం పొందాలి, లేదంటే ఆ ఆర్డినెన్స్ రద్దయిపోతుంది. ఇప్పుడు చట్టాలు, పరిపాలన గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అని చూసేదెవరు? పౌరుల హక్కులకు అసలైన కాపలాదారులెవరు? అక్కడే న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం వస్తోంది. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇది ఆర్టికల్ 124 కదా. అవును. సుప్రీంకోర్టు రాజ్యాంగం పట్ల అంతిమ వ్యాఖ్యాత. ఇక్కడే మనం ఒక అద్భుతమైన వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. ఏంటది? రిట్స్ జారీ చేసే విషయంలో సుప్రీంకోర్టు కంటే రాష్ట్రాల హైకోర్టులకే ఎక్కువ అధికారాలున్నాయి. అదేంటి? సుప్రీంకోర్టు కదా అత్యున్నతమైనది. చాలామందికి ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు. సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే రిట్స్ జారీ చేయగలదు. కానీ ఆర్టికల్ 226 ప్రకారం రాష్ట్రాల హైకోర్టులు ప్రాథమిక హక్కులతో పాటు ఇతర సాధారణ చట్టపరమైన హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కూడా రిట్స్ జారీ చేయగలవు. ఇది నిజంగా మన సాధారణ నమ్మకాలకు పూర్తి భిన్నమైన విషయం. హైకోర్టులకు ఇంత విస్తృతమైన పరిధి ఎందుకిచ్చారు? బహుశా సుప్రీంకోర్టు ప్రతి చిన్న విషయానికి జోక్యం చేసుకోకుండా కేవలం అత్యంత కీలకమైన ప్రాథమిక హక్కులకే పరిమితం కావాలని ఉద్దేశమయ్యి ఉంటుంది కదా. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థపై భారం పడకుండా సామాన్యులకు న్యాయమందుబాటులో ఉండేలా చేసిన అద్భుతమైన ఏర్పాటిది. చాలా బావుంది. ఈ న్యాయ వ్యవస్థతో పాటు రాజ్యాంగం సృష్టించిన మరో కీలకమైన కాపలాదారు సిఏజీ, అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఆర్టికల్ 148లో ఉంటుంది. వీరు ప్రభుత్వ ఖజానాకు నిజమైన వాచ్డాగ్ లాంటివారు గదా. అవును. పన్నుల రూపంలో ప్రజలు కట్టిన ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చవుతోందా లేదా అని నిశితంగా తనిఖీ చేసే బాధ్యత వీరిదే. వీరు ప్రభుత్వానికి లోబడి పనిచేస్తే నిష్పక్షపాతంగా ఆడిట్ చెయ్యలేరు. అందుకే వీరు స్వతంత్రంగా పనిచేసేలా రాజ్యాంగం ఎంతో భద్రత కల్పించింది. అంటే ఇదంతా దేన్ని సూచిస్తోంది? ఒక పకడ్బందీ వ్యవస్థను నిర్మించడాన్ని సూచిస్తోంది. సరే, ఇదంతా ఢిల్లీలోనో రాష్ట్ర రాజధానిలోనో జరిగే పరిపాలన గురించి. కానీ మారుమూల గ్రామాలకు అధికారం ఎలా చేరుతుంది? ఏసీ గదుల్లో కూర్చుని తీసుకునే నిర్ణయాలు పల్లె ప్రజల తలరాతను ఎప్పుడూ మార్చలేవు కదా. అందుకే ఈ లోపాన్ని సరిదిద్దడానికే 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా పల్లెలకు, పట్టణాలకు స్థానిక స్వపరిపాలన హక్కును కల్పించారు. పార్ట్ 9లోని ఆర్టికల్ 243 ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీలకు అధికారాలు బదిలీ అయ్యాయి. ప్రజాస్వామ్యం అట్టడుగు స్థాయికి చేరడమనేది ఒక దేశ ప్రగతికి అసలైన కొలమానం. ఇక్కడ సామాజిక న్యాయమనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అవును, రిజర్వేషన్స్ ఇచ్చారు కదా. కరెక్ట్. ఈ సవరణల ద్వారా
స్థానిక సంస్థల్లో మహిళలకు కనీసం 33% రిజర్వేషన్ కల్పించారు. ఇది దేశ రాజకీయ చిత్రపటంలోనే ఒక సంచలనమని చెప్పొచ్చు. గ్రామస్థాయిలో ఎవరైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో వారే వాటికి పరిష్కారాలు ఆలోచించే స్థాయికి ఎదగడం నిజమైన ప్రజాస్వామ్యం కదా. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చట్టాలు చేసే అధికారాల విభజన కూడా అంతే ముఖ్యం. ఆర్టికల్ 246 ప్రకారం కదా? అవును. గందరగోళం లేకుండా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3 రకాలుగా స్పష్టంగా విభజించారు. జాతీయ భద్రత లాంటివి కేంద్రం చూసుకుంటే, శాంతి భద్రతలు రాష్ట్రాలు చూసుకుంటాయి. విద్యలాంటివి ఉమ్మడి జాబితాలో ఉంటాయి. అయితే కాలానికి అనుగుణంగా రాజ్యాంగం తనను తాను ఎలా మార్చుకుంటుందో చెప్పడానికి వస్తూ సేవల పన్ను అంటే జీఎస్టీ ఒక అద్భుతమైన ఉదాహరణ కదా. అవును. ఆర్టికల్ 246 చేర్చారు. దేశమంతటా ఒకే పన్ను విధానం కోసం రాజ్యాంగాన్ని సవరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడిగా అధికారాలిచ్చారు. ఆ మార్పునే రాజ్యాంగం యొక్క డైనమిక్ స్వభావం అంటారు. సజీవ పత్రమంటారు కదా. అవును. లివింగ్ డాక్యుమెంట్. అది సమాజ అవసరాలకు తగ్గట్టు మారుతూ ఉంటుంది. దానికి మరో గొప్ప ఉదాహరణ 1956లో రాజ్యాంగంలోని 7వ భాగాన్ని అంటే ఆర్టికల్ 238ని పూర్తిగా తొలగించడం. పనికిరాని వాటిని వదిలేస్తూ కొత్త అవసరాలను కలుపుకుంటూ రాజ్యాంగం ప్రయాణిస్తోంది. భలే చెప్పారు. ఈ సుదీర్ఘమైన విశ్లేషణను ఒకసారి సారాంశంగా చూసుకుంటే, భారత రాజ్యాంగమనేది కేవలం న్యాయవాదులకు మాత్రమే సంబంధించింది కాదు. ఇది ప్రతిరోజూ మన స్వేచ్ఛను, మన వ్యక్తిగత హక్కులను కాపాడే ఒక అదృశ్య రక్షణ కవచం. అవును. మనకు తెలియకుండానే ప్రతిరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వెనుక ఈ గ్రంథం యొక్క భరోసా ఉంది. ఎక్కడో గల్లీలో ఉండే సామాన్యుడి దగ్గర్నుంచి ఢిల్లీలో ఉండే అత్యున్నత పదవుల్లో ఉన్నవారి వరకు ప్రతి ఒక్కరిని సమానంగా చూసే ఒక గొప్ప కాగితపు ఆయుధం ఇది. ముగించే ముందు ఒక లోతైన ఆలోచనతో ఈ చర్చనాపుదాం. గత 7 దశాబ్దాలుగా మనుషులు, సమాజం మారిన తీరుకు ఈ రాజ్యాంగం అద్భుతంగా అనుకూలించుకుంది. తనను తాను అప్డేట్ చేసుకుంటూ వస్తోంది. కానీ భవిష్యత్తు మరింత సంక్లిష్టంగా ఉండబోతోంది. టెక్నాలజీ పరంగానా? అవును. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రతి అడుగునూ పసిగట్టే డిజిటల్ నిఘా, వర్చువల్ ప్రపంచాలు మన దైనందిన జీవితాలను పూర్తిగా శాసించే రోజులు వస్తాయి. అప్పుడు 1950లో రాసిన ఈ అద్భుతమైన గ్రంథం ఆ కొత్త యుగంలో మన స్వేచ్ఛను, ప్రైవసీని కాపాడటానికి ఎలాంటి కొత్త అర్థాలను సంతరించుకుంటుందో కదా. అల్గారిథమ్స్ మన ఆలోచనలను నియంత్రించే కాలంలో మన ప్రాథమిక హక్కుల నిర్వచనం ఎలా మారుతుందనేది చాలా పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా. ఈ ప్రశ్నను వినేవాళ్లందరూ తమను తాము ప్రశ్నించుకోవాలి, ఆలోచించాలి. అదొక సుదీర్ఘమైన, లోతైన చర్చకు దారితీసే గొప్ప ఆలోచన. టెక్నాలజీ వర్సెస్ రాజ్యాంగమనేది రాబోయే తరాలకు అతిపెద్ద సవాలు కాబోతుంది. సరే, డైనోసార్ అకాడమీ అందించిన మూల సమాచారం ఆధారంగా